మీ ఇంటికి బుల్లెట్ రైలు పంపిస్తా, మీ ఇంటికి ఏఐ డాక్టర్‌ని పంపిస్తా, మీ ఇంట్లో నుంచి ఒకరిని ఒలింపిక్స్‌లో ఆడిత్తా, మీ ఊర్లో ఒలింపిక్స్ గేమ్ పెడతా, ఆకాశంలో అద్భుతాలు నిర్మిస్తా, భూమి మీద అద్భుతాలను నిర్మిస్తా, విపరీతంగా సంపద సృష్టిస్తా, మిమ్మల్ని అందరినీ కోటీశ్వరులను చేసేస్తాను. ఇంక ఇటువంటివన్నీ మాట్లాడే ముఖ్యమంత్రులను రోజు చూసి చూసి నిజంగానే చాలా బోరు కొడుతూ ఉంది సమ్‌టైమ్స్. కానీ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విజయ్ ప్రసంగం చూస్తే కాసింత రిలీఫ్ అనిపించింది సీరియస్లీ. ఎందుకంటే చాలా భావోద్వేగంగా ఎమోషనల్గా మాట్లాడారు. అట్ ద సేమ్ టైం చాలా న్యాచురల్గా కూడా మాట్లాడారు. నేనేమి అద్భుతాలు చేస్తానని చెప్పను, నేనేమి రాత్రికి రాత్రే ఇట్లా అద్భుతాలు ఆవిష్కరిస్తాను అని చెప్పను. అలా చెప్పి మిమ్మల్ని మోసమూ చేయలేను. ఏదైతే సాధ్యమో అదే చేస్తాను. బట్ నిజాయితీగా చేస్తా. మీరు నన్ను నమ్మి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఒక సాధారణ మధ్యతరగతి కాదు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చా. ఒక పేద అసిస్టెంట్ డైరెక్టర్కు పుట్టిన రాయల్ కుటుంబం కాదు. ఆకలి బాధ తెలుసు, పేదరికమో తెలుసు, కష్టపడమో తెలుసు, క్రమశిక్షణ తెలుసు. సో తమిళనాడు ముఖ్యమంత్రిగా మీ బిడ్డ ఉన్నాడు, మీ అన్న ఉన్నాడు, మీ తమ్ముడు ఉన్నాడు, మీ మామయ్య ఉన్నాడు. 8 కోట్ల మంది తమిళ ప్రజలందరూ నా వాళ్ళే. నన్ను అవమానిస్తారు, నన్ను ఇబ్బంది పెడతారు. వాళ్ళందరూ కూడా తమిళులే, వాళ్ళందరూ కూడా నా శ్రేయోభిలాషులే. ₹1 ప్రభుత్వం నుంచి తీసుకోను. ఖరాఖండిగా చెబుతున్నా, ₹1 కూడా తీసుకోను. నాకేమీ ఆశ లేదు, నాకేమీ అవసరమూ లేదు. నిజాయితీగా పరిపాలన చేస్తా. ఫస్ట్ నుంచి నేను మనుషులందరూ సమానమే అని చెప్పే సెక్యులర్ భావాన్ని నేను నమ్మిన వాడిని, ఆ విధంగానే పెరిగిన వాడిని. ప్రతిదీ నా మతమే, ప్రతి దేవుడు నా దేవుడే, ప్రతి విశ్వాసము నా విశ్వాసమే. ఐక్యంగా ఉండే మనుషులే ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి, ఈ దేశానికి బలం. ఐక్యతే మన బలం. దాని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ దాని నుంచి పక్కకు జరగను, ఏ పరిస్థితుల్లోనూ అని చెప్పి చాలా నిజాయితీగా ప్రసంగించారు. నయమే కదా, రోజుకొకరు కాళ్ళు మేడలు కట్టేవాళ్ళు కొందరు, ఎన్నికలకు జెండాలు సిద్ధాంతాలు మార్చుకునే మరికొందరు, ఊగి 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 ఆవేశంగా ఏం మాట్లాడుతున్నారో అర్థం తెలియనివ్వకుండా మాట్లాడే వాళ్ళు కొందరు, జనాలను మోసం చేసేవాళ్ళు, జనాలను కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు, నమ్ముకున్న వాళ్ళను మోసం చేసేవాళ్ళు, అభిమానం పేరుతో మోసం చేసేవాళ్ళు, కులాల పేరుతో మోసం చేసేవాళ్ళు, మతాల పేరుతో మోసం చేసేవాళ్ళు, రకరకాల ఏషాలు వేసుకుంటూ, రకరకాల చిల్లర మాటలు మాట్లాడుకుంటూ మేమే పెద్ద నాయకులుగా చలామణి వాళ్ళని రోజు చూసి బోరు కొడుతుండలే. విజయ్ మాట్లాడిన ప్రతి మాట చాలా నిజాయితీగా అనిపించింది. ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా రిలీఫ్ అనిపించింది. అందరికీ తెలుసు కదా మన సమాజం ఏ విధంగా నిర్మితమై ఉంది. జనాలను మోసం చేయద్దు, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా జనాలను మోసం అసలు చేయొద్దు. కానీ ఇప్పుడు మోసం చేసే వాళ్ళే పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నారు. బహుశా అందుకేనేమో నాకు విజయ్ స్పీచ్ చాలా రిలీఫ్గా అనిపించింది. నిజంగా చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది ఆయన మాట్లాడుతూ ఉంటే, ప్రతి మాట వింటూ ఉంటే.